దేవాది దేవుడికి వందనాలండి. మరి దేవదాసాయి గారికి వందనాలు, అలాగే చూసి పతి పెట్టికి నా వందనాలు, అందరికీ వందనాలు. మరి ఇప్పుడు కళ్ళు మూసుకోండి, అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, యేసయ్య తండ్రి, అయా పరిశుద్ధ నామం తండ్రి, యేసయ్య తండ్రి, అయా నీ నామము ఘనమైనది తండ్రి, యేసయ్య తండ్రి, నీ నామము ఆరాధించే వారికి తండ్రి అయా ఎంతో తండ్రి అయా దీవులు ఇస్తానంటావు తండ్రి, యేసయ్య తండ్రి, అయా నీ నామాన్ని స్తుతించిన వారికి తండ్రి దేవాసూస్త్రం తండ్రి, అయా ఘనపరుస్తానంటున్నావు తండ్రి, యేసయ్య దేవాసూస్త్రం తండ్రి, అయా దేవా మహోన్నతుడా వందనాలు సూస్త్రాలు తండ్రి, యేసయ్య తండ్రి, అయా దేవా మహోన్నతుడా వందనాలు సూస్త్రాలు తండ్రి, యేసయ్య తండ్రి, అయా పరిశుద్ధుడా వందనాలు తండ్రి, యేసయ్య తండ్రి, అయ్యా ఏ బిడ్డ ఏ అవసరాల కోసం తండ్రి మాట్లాడతావో తండ్రి, మాట్లాడు తండ్రి దేవా తండ్రి, అయా తండ్రి నేను అయా దేవా పరిశుద్ధుడా వందనాలు సూస్త్రాలు తండ్రి, నిలబడింది నేనవుతే తండ్రి, నాలో ఉండి మాట్లాడేది పరిశుద్ధ దేవుడే తండ్రి, యేసయ్య దేవా సూస్త్రం తండ్రి, అయా తండ్రి యేసయ్యా వందనాలు సూస్త్రాలు తండ్రి దేవా, అయా మహోన్నతుడా వందనాలు సూస్త్రాలు తండ్రి, యేసయ్య తండ్రి, అయా తండ్రి చిన్నపారిని పరలోక రాజ్యంలో చేర్చుకోమని నెదరైన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? అందరూ సంతోషమేనా? అందరూ ఆనందమేనా? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అమ్మ పరిశుద్ధ బైబిల్ నుంచి మరి మనం ఒక 4 మాటలు ధ్యానించుకుందాం. మరి మొదటి మాట, జాగ్రత్తగా దేవుడిని నెతకాలి. రెండో మాట, సర్వశక్తి గల దేవుడిని బతిమాలుకోవాలి. మూడో మాట, పవిత్రంగా దేవుడిలో ఉండాలి. నాలుగో మాట, యథార్థంగా దేవుడిలో నడవాలి. మరి 4 మాటలో పరిశుద్ధ బైబిల్ నుంచి మరి లేఖనాలు చేసుకుందామండి. మరి పరిశుద్ధ బైబిల్లో చూసుకుని మరి జ్ఞానిద్దాం. మరి 4 మాటలను యోబు గ్రంథము 8:5, యోబు గ్రంథము 4:5. నువ్వు జాగ్రత్తగా దేవుని ఎతికిన ఎడల సర్వశక్తి దేవుణ్ణి బతిమాలుకుని ఎడల. మనం దేవుడిని జాగ్రత్తగా నెతకాలమ్మ. మనం దేవుడిని జాగ్రత్తగా నెతకాలి అమ్మ. సర్వశక్తి దేవుడిని మనం బతిమాలుకోవాలి. మరి ఇప్పుడు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసి ఉందర్తా మరి పాట పాడి వాక్సులోకి వెళ్దామండి. మరి అయా తండ్రి యేసయ్య దేవా పరిశుద్ధ తండ్రి, యేసయ్య తండ్రి, అయా దేవుడిని జాగ్రత్తగా నెతికే భాగ్యం మాకు దయచే తండ్రి, యేసయ్య తండ్రి, అయా సర్వశక్తి గల దేవుడిని బతిమాలుకొని బాధ్యత మాకు దయచే తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా ఎవరైతే చూస్తున్నారు, ఎవరైతే వింటున్నారు ఈ మాటలండి తండ్రి, నీ ప్రతి బిడ్డ తండ్రి అయ్యా యేసునామంలో దీవించాలి, ఆశీర్వదించాలి తండ్రి. ఆ వ్యాపారాలు దీవించాలి తండ్రి, వాళ్ళు చేతి పని ఆశీర్వదించాలి తండ్రి, యేసయ్య తండ్రి దేవా స్తోత్రం తండ్రి, అయా మహోన్నతుడ తండ్రి. వాళ్ళకున్న ఇబ్బందులు యేసునామంలో తొలగిపోవాలి తండ్రి, యేసయ్య తండ్రి. వాళ్ళకున్న అప్పులు యేసునామంలో ఇడిపించవాలి తండ్రి, దేవా స్తోత్రం తండ్రి. అయ్యా ఎవరైతే పిల్లలు లేకుండా బాధపడుతున్నారో తండ్రి, యేసునామంలో పిల్లలు కలుగును కాక తండ్రి, దేవా స్తోత్రం తండ్రి. అయ్యా ఎవరైతే రోగాలతో బాధపడుతున్నారో తండ్రి, యెహోవా ఇప్పుడే స్వస్థపరిచిన తండ్రి, దేవా స్తోత్రం తండ్రి. అయా పరిశుద్ధ తండ్రి ప్రతి బిడ్డతో మాట్లాడు తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. ఈ చిన్నపారిని పరలోక రాజ్యంలో చేర్చుకోమని నెదరైన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు పాట పాడుకున్నామ్మా, మనం వాక్సులోకి వెళ్దాం. ఉన్నవాడే యెహోవా, అందరిలో ఉన్నవాడే, గొప్పవాడే యెహోవా, అందరిలో గొప్పవాడే, విజయాన్ని జయించే మన దేవుడే,
అద్భుతాలు కురిపించే మన దేవుడే, విజయాన్ని జయించే మన దేవుడే, అద్భుతాలు కురిపించే మన దేవుడే. అమ్మ ఉన్నవాడే మన యెహోవా, అందరిలో కంటే ఉన్నవాడే దేవుడు. అమ్మ గొప్పవాడే, ఈ లోకంలో అందరికంటే గొప్పవాడే అమ్మ మన దేవుడు. అమ్మ ఈ లోకానికి దీనుడిగా వచ్చాడమ్మ, లేని స్థితిలో వచ్చాడమ్మ దేవుడు. అమ్మ ఒక పశువుల పాకలో అమ్మ జన్మించాడు యేసయ్య. ఒక అద్దాల మేడలోనే, ఒక బంగారపు మేడలను, ఒక ఉన్నవారు కడుపులో పుట్టాలి కదమ్మా. లేదు, దేవుడు తగ్గించుకొని వచ్చాడమ్మ. అమ్మ తగ్గించుకున్నామోనే ఈ రోజుని అమ్మ మన దేశం అంతా క్రీస్తు దేశం అవ్వాలని మరి ప్రార్థన చేస్తున్నాం. మరి అమ్మ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి దేవుడి కోసం. అమ్మ ఉన్నవాడే యెహోవా, అందరిలో ఉన్నవాడే, గొప్పవాడే యెహోవా, లోకంలో గొప్పవాడే, విజయాన్ని జయించే మన దేవుడే, అద్భుతాలు కురిపించే మన దేవుడే. అమ్మ విజయాన్ని జయించాడు మన దేవుడు. అమ్మ సిలువకి వేసి అమ్మ ఎండలో అమ్మ మేకులు వేసి ఎండలో పొడి ఎండలో డొక్కలు అమ్మ గుండెల్లో బళ్ళెంపోడు పొడిసి అమ్మ ఎలాగైతే మరణించాడు అమ్మ, మూడో దినం రోజున మరి విజయాన్ని జయించాడమ్మ. అమ్మ జీవం ఉన్న దేవుడు మన దేవుడు, అద్భుతాలు కురిపించే దేవుడు అమ్మ. అమ్మ అద్భుతాలు కురిపించే దేవుడు. అమ్మ బండలో నుంచి అమ్మ నీరుని రప్పించిన దేవుడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు, మోషే గారిలో ఉండి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడమ్మ. అమ్మ చూసారు ఎన్ని అద్భుతాలు. అమ్మ దానియేలు గారు సింహాలు బోలులో ఉన్నప్పుడు అమ్మ సింహాలు నోరు మూయించేడు దేవుడు. ఎంత అద్భుతం అమ్మ, ఎంత అద్భుతం. ఇలాంటి అద్భుతాలన్నీ చేసిన దేవుడమ్మ మనక్కట అద్భుతాలు చేశాడు దేవుడు. మనక్కట మన జీవితాల్లో కట అద్భుతాలు చేసి ఉన్నాడమ్మ. రోహిణి మన జీవితాల్లో కట కార్యాలు చేస్తున్నాడు దేవుడు. చేసిన కార్యాలు మర్చిపోతున్నారు, దేవుడు చేసిన మేలుని మర్చిపోతున్నారు. అమ్మ దేవుడు చేసిన మేలు ఇప్పటికీ కాదు, ఎప్పటికీ మర్చిపోకూడదు. అప్పుడప్పుడు జ్ఞాపం చేసుకుంటూ ఉండాలి. అమ్మ పరలోకంలో ఉన్న తండ్రి, నా బిడ్డలు నేను చేసిన మేలు నాకు జ్ఞాపం చేసుకుంటూనే ఉంటున్నారు ఇంకనే అని అమ్మ ఆయన సంతోషిస్తాడు దేవుడు, పరలోకంలో ఉండే తండ్రి. విజయాన్ని జయించే మన దేవుడే, అద్భుతాలు కురిపించే మన దేవుడే, విజయాన్ని జయించే మన దేవుడే, అద్భుతాలు కురిపించే మన దేవుడే. ఉన్నవాడే యెహోవా, అందరిలో ఉన్నవాడే, గొప్పవాడే యెహోవా, లోకంలో గొప్పవాడే. అమ్మ ఉన్నంత కాలము కావాలయ్యా ప్రేమించే మమతలు మన దేవుడే, నా తోడు నాకు వచ్చిన వాడే, నాలోనే ఎలుగు ఉన్నవాడే. అమ్మ ఉదయం ఉన్నంతకాలం కావాలి యేసయ్య, మన ఈ భూమి మీద ఉన్నంతకాలం మన తోడు కావాలి యేసయ్య. అమ్మ ప్రేమించే మనసులు, ప్రేమించే మనతలు అమ్మ మన యేసయ్య దగ్గరే ఉన్నాయి. అమ్మ మనం ఎంత దేవుడి దగ్గర అంత మనల్ని ప్రేమింతాడమ్మ. అమ్మ ఉన్నవాడే యెహోవా, అందరిలో ఉన్నవాడే,
గొప్పవాడే యెహోవా, లోకంలో గొప్పవాడే. ఉదయించే కాలము రక్షించయ్యా, కరుణించే హృదయాలు మన దేవుడే. నిన్ను నన్ను మోసినవాడే, యేసయ్య బలము ఇచ్చినవాడే. అమ్మ ఉదయించే కాలము అమ్మ రక్షించడమ్మ మనల్ని. ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి గడియ అమ్మ మనల్ని రక్షించనే ఉంటున్నాడు దేవుడు. అమ్మ నిన్ను నన్ను మోసినవాడు, నిన్ను నన్ను చేసినవాడు. అమ్మ దేవుడు నిన్ను నన్ను చేసినవాడు, నిన్ను నన్ను మోసినవాడు. అమ్మ యేసయ్య బలమే మనకు ఒంటిలో ప్రవశిస్తుందమ్మా. మన యేసయ్య బలమే మనకు ఒంటిలో ప్రవశిస్తుంది. అమ్మ ఆయన శరీరం తీసుకుంటున్నాం, ఆయన రక్తం తీసుకుంటున్నాం మనం. అమ్మ అప్పుడు ఎవరు బలం వస్తుంది మనకి? అమ్మ యేసయ్య బలమే ఉండాలి మన ఇంట్లో, యేసయ్య శక్తే ఉండాలి. అమ్మ యేసయ్య మాటలే ఉండాలి, యేసయ్య వాక్యమే ఉండాలి, యేసయ్య పాటలే ఉండాలి, యేసయ్య ఆరాధనే ఉండాలి. అమ్మ యేసు ప్రభు వారు ఎలా జీవించారో అలా జీవించాలి దేవుడు. అమ్మ ఈ రోజున మనం ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుంటున్నామంటే అమ్మ అలా జీవించున్నారా? జీవించాలి. ఎవరు మనుషులు చూడకపోయినా పైనుండి పరమ తండ్రి మనల్ని క్షణం క్షణము చూస్తుంటాడు, క్షణం క్షణం మనతోనే ఉంటాడు. అమ్మ మనలో ఉండే జీవి ఎవరు? ఆయన ఇచ్చిన జీవే, ఆయన ఇచ్చిన ఆత్మే. అమ్మ ఆయన కొరకు వాడబడాలి ఈ ఆత్మ, ఆయన కొరకు జీవించాలి ఈ ఆత్మ. అమ్మ తులసి మొక్కకి వేడి నీళ్ళు ఎత్తే బతుకుతుందమ్మా? బతకదు. దేవుడిచ్చిన అవగాయాలు మనం ఎంతో పవిత్రమైన అవగాయాలమ్మ మన ఇంట్లో ఉన్నాయి. అమ్మ అవగాయాలని పాడు చేసుకుంటున్నారు. ఒకప్పుడు నాకు తెలియక అమ్మ ఆ తులసి చెట్టుకి వేడి నీళ్ళు నేను వేసాను. మరి దేవుడి కృపను పట్టి అమ్మ దేవుడు నన్ను ఇడిపించాడు. అమ్మ నేను ఇచ్చిన అవగాయాలు పరిశుద్ధమైనవి, నేను ఇచ్చిన అవగాయాలు చాలా పవిత్రమైనవి అని దేవుడు మరి మాట్లాడాడమ్మా. అమ్మ దేవుడు మాట్లాడిన మూల ఈ రోజుని నేను అమ్మ దేవుడిని నా హృదయంలో పరిశుభ్రంగా అమ్మ ఉంచుకుంటున్నాను. మరి నేను కైనే కట్టి వేసివ్వండి అమ్మ. అమ్మ దేవుడు అమ్మ మనకి ఆయన బలము ఇచ్చినవాడే, ఆయన రక్తం ఇచ్చినవాడే, ఆయన శరీరాన్ని ఇచ్చిన అతనే మన ప్రభువు అమ్మ యేసు ప్రభువారు. ఉన్నవాడే యేసయ్యా, అందరిలో ఉన్నవాడే, గొప్పవాడే యేసయ్యా, లోకంలో గొప్పవాడే, విజయాన్ని జయించి ఉన్న మన దేవుడే, అద్భుతాలు కురిపించే మన దేవుడే, పోషించే కాలము నీవేనయ్యా, స్వస్థపరిచే నామాలు మన దేవుడే, పిలుచుకో పిలుచుకో మంచి దేవుడు, వాడుకో వాడుకో మంచి దేవుడే. అమ్మ పోషించే కాలము అతందే ఇది. అమ్మ యేసుప్రభు వారే పోషించిన కాలం ఇది. నేనేదో కష్టపడుతున్నాను, నేనేదో తెచ్చేస్తున్నాను అనుకుంటున్నావు అమ్మ. ఏం కాదు అమ్మ. ఏదైనా మనం కష్టపడి తెచ్చుకున్నది ప్రతిదీ యెహోవా ఇచ్చినదే. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను అమ్మ. యెహోవా ఆశీర్వదింతే అమ్మ ఎంత దీవించి పడతారో తెలుసమ్మా. పిలుచుకోండి పిలుచుకోండి మన దేవుడే అమ్మ. మనం ఎంత పిలుచుకుంటే అంత దేవుడు మనకు వస్తాడమ్మ. అమ్మ మనం వాడుకోవచ్చు మంచి దేవుడే. మనం ఎంత వాడుకుంటే అంత దేవుడు అమ్మ మనతోటే ఉంటాడు. మరి ఈ పాట మరి దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.
మరి ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళిపోదామండి. మరి మీకు 4 మాటలు చెప్పానండి. మరి నేను మొదటి మాట దేవుని జాగ్రత్తగా నెతకాలి. రెండో మాట సర్వశక్తి దేవుని బతిమాలుకోవాలి. మూడో మాట పవిత్రంగా దేవుడిలో ఉండాలి. నాలుగో మాట యథార్థంగా దేవుడిలో నడవాలి. మొదటి మాట జాగ్రత్తగా దేవుడిని నెతకాలి. సామెతలు 8:17 చదువుకుందాం చూడమ్మా. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా ఎతుగిన వారు నన్ను గనుకొందురు. చూసారమ్మా ఏం చెప్పాడు? నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తున్నాను. అమ్మ జాగ్రత్తగా ఎతుగిన వారు నన్ను గైకొందురు. అమ్మ గైకొందురు అంటే దేవుణ్ణి మనం ప్రేమింతే దేవుడు మనల్ని ప్రేమిస్తాడమ్మా. అమ్మ దేవుణ్ణి ప్రేమిస్తే మనల్ని దేవుడు ఎంతో ఇదిగా బహుగా ప్రేమించానంటున్నాడు. అమ్మ మనం జాగ్రత్తగా నెతికితే దేవుడు గైకొందురు అంటున్నాడు. అమ్మ దేవుడు మనతోటే ఉంటానంటున్నాడు. అమ్మ ఈ లోకంలో అమ్మ చాలామంది ఎవరిని ప్రేమిస్తున్నారంటే డబ్బును ప్రేమిస్తున్నారు, భూములు ప్రేమిస్తున్నారు, కట్టుకున్న ఇల్లుని ప్రేమిస్తున్నారు. అమ్మ సర్వశక్తి గల దేవుణ్ణి ప్రేమిస్తలేదు. ఇంట్లో అమ్మా నాన్న ప్రేమిస్తలేదు, అన్నదమ్ముని ప్రేమిస్తలేదు. బయట సమాజాన్ని ఇంకేం ప్రేమిస్తారు అమ్మాయిలో? ఇంట్లోనే సమాధానం లేనప్పుడు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారు? అమ్మ ఇంట్లో సమాధానం కలిగి ఉండాలి, దేవుడి ప్రేమలో కలిగి ఉండాలి, దేవుడు చెప్పిన మాట అనుసరించాలి, ఎవరి మీద దోషం పెట్టుకోకూడదు, ఎవరి మీద లేనిపోని నింద వేయకూడదు. అమ్మ దేవుడిని జాగ్రత్తగా నెతికిన వారికి అమ్మ దేవుడు దీవెనలు ఇస్తాడమ్మా. నెతకాలి దేవుడిని. ఇప్పుడు ఏదైనా వస్తువు పడిపోయింది అనుకోండి, ఒక విలువైన వస్తువు పడిపోతే అక్కడ ఏం చేస్తారు? పడిపోని అతను వచ్చి ఏమంటాడు? బాబు జాగ్రత్తగా నెతుకు, అమ్మ జాగ్రత్తగా నెతుకు, తమ్ముడు జాగ్రత్తగా నెతుకు, నీకు దొరికితే నేను బహుమానం ఇస్తాను, నీకు దొరికితే నేను డబ్బులు ఇస్తానంటాడు. అమ్మ ఆ లోకంలో దానికే జాగ్రత్తగా నెతకమంటున్నారు. అమ్మ మన పరిశుద్ధ దేవుణ్ణి నెతకాలమ్మ. మనం నెతకాలి, శ్రమలు వచ్చినా నెతకాలి, ఇబ్బందులు వచ్చినా నెతకాలి, కష్టాలు వచ్చినా నెతకాలి, సంతోషం ఉన్నప్పుడు కూడా నెతకాలి దేవుణ్ణి. అమ్మ నెతకాలి. యోబు గారు మరి అమ్మ శ్రమల్లోనైనా నెతికాడు, బాధల్లోనైనా నెతికాడు, ఆస్తులు పోయినప్పుడు కూడా నెతికాడు, ఒళ్ళంతా పుండ్లు వేసినప్పుడు కూడా నెతికాడు దేవుణ్ణి. అమ్మ అలా నెతికిన మోన ఇవాళ యోబు గారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అమ్మ ఎక్కించబడ్డారమ్మ. యోబు గారు ఇవాళ నువ్వు నేను కనీసం జీవగంధంలో ఎక్కపోయినా అమ్మ మనం ఈ ఊపిరి వదిలేసి వెళ్ళినప్పుడు దేవుడు జ్ఞాపం చేసుకునేలాగా ఉంటే చాలమ్మ మన జీవితాలు. అమ్మ మన ఈ ఊపిరి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆ పరలోకంలో అయినా మన ఆ ప్రభువుకు జ్ఞాపంగా ఉంటే చాలమ్మ. అమ్మ కుడివైపు వేసిన దొంగ ఏమన్నాడంటే శిలువ మీద, తండ్రి నన్ను పరదేశంలో జ్ఞాపం చేసుకో తండ్రి, నేను తప్పు చేశాను తండ్రి, నన్ను పరదేశంలో జ్ఞాపం చేసుకుంటే యేసు ప్రభు వారు ఏమన్నారు? నా పరదేశంలో ఉండును గాక అన్నాడు. అమ్మ అలాంటి దొంగనే అమ్మ నా పరదేశంలో ఉండును గాక అన్నాడు. ఏంటంటే తప్పు చేశాడు,
ఆ తప్పుకి పశ్చాత్తాపం పడ్డాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళు ఉంటారు, కానీ ఆ తప్పుని పశ్చాత్తాపం పడిన వారే దేవుడి బిడ్డలు. ఒప్పుకోవాలి, దేవుడి ఎదురు ఒప్పుకోవాలి. మనం దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు మనకి అన్నీ అనుగ్రహిస్తాడు. దేవుడు అన్నీ ఇస్తాడు, నెతకాలి. మరి జాగ్రత్తగా నెతికే బిడ్డల కింద మరి ఉందాం. మరి అలాగే యేసయ్య గ్రంథంలో 55:6 చదువుకుందాం. చూడండి. యెహోవా మీకు దొరికిన కాలంలో నందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వెతుకుడి. చూసారమ్మా, యెహోవా నీకు దొరకడు కాలము నందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వెతుకుడి. ఆయన సమీపంలో దగ్గర ఉండగానే ఎతకాలి మనం దేవుణ్ణి. సమరయని పట్టణంలో యేసు ప్రభు వారు వెళ్తుంటే అక్కడ ఒక శ్రమలనిసి అక్కడ ఉంటే బావికాడ నాకు నీళ్ళేస్తావా అని అడుగుతుండే యేసు ప్రభు వారు. మేము సమరయలేము, మేము నీళ్ళైకోదు అన్నదప్పుడు శ్రమలసి. అప్పుడు ఏంటంటే ఎవరేసినా నేను అందరి కోసం, మీ అందరి కోసం వచ్చిన ప్రభుని, నెదరేజిన యేసుని నేనే అన్నాడమ్మా. మెస్సయ్య అంటే మీరేనా, మెస్సయ్య అంటే మీరేనా అన్నప్పటికీ సమరానిసి అప్పుడు నెతికింది, ప్రభువారిని దగ్గరలో సమీపంలో నెతికింది. ఆ పట్టణం అంతా రక్షించుకుంది. సమరానిసి అంటే ఎన్నో పాపాలు చేసింది. పాపాలు చేసిన నెదరైన యేసుని చూసినప్పటికీ ఆ పాపం అనే కుండ వదిలేసింది, పశ్చాత్తాపం పడ్డాది. పశ్చాత్తాపం పడి ఆ సమరానిసి పట్టణం అంతా రక్షించుకుందమ్మా. ఇలా నువ్వు నేను ఉన్నావు. ఒక ఆత్మని రక్షించగలుగుతున్నావా? ఒక ఆత్మకైనా సువార్త చెప్తున్నావా? నా జీవితం యేసుప్రభులో బాగుందని చెప్తున్నావా? దేవుణ్ణి సమీపంలో దగ్గరుండగా నెతకాలి. సమీపంలో ఉండగా దగ్గరలో నెతకాలి, దేవుణ్ణి ఆరాధించాలి. మరి ఇంకో పరిశుద్ధ బైబిల్ ఇంకో లేఖను చూసుకుందాం. సామెతలు 10:22 చదువుకుందాం. సామెతలు 10:22 యెహోవా ఆశీర్వాదముకు నరులు కష్టము చేత ఆశీర్వాదములు ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వదించిన నరులు కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ ఏమి కాదు. ఇవాళ మనం సంపాదిస్తాం, మనం సంపాదించింది ఎక్కువేం కాదు. ఇవాళ ఒకరు మోసం చేసి 10,000 తెస్తాం, ఓ 1,00,000 రూపాయలు తెస్తాం, ఉండవు. నరుడు సంపాదించింది ఎక్కువేమి కాదు. దేవుడిచ్చింది ఏదైనా 1 రూపాయి ఉంటే మనం దీవించి పడతాం. దేవుడిచ్చిన తలంతు ఉంటే తరతరాలు ఉంటుంది. దేవుడిచ్చిన తరతరాలు ఉంటుంది తలంతు. నేను దేవుణ్ణి ఒకటి అడిగాను, యేసయ్యా నేను నీ పాటలు రాయాలి, నీ పాటలు పాడాలి అని దేవుణ్ణి మోకరించి అడిగాను. నాకు దేవుడు ఇచ్చాడమ్మ తలంతు. మరి ఇచ్చిన తలంతు నేను కాపాడుకుంటే రావాలి. కాపాడుకుంటే దేవుడు ఎక్కడో మనల్ని పెడతాడమ్మా.
అమ్మ ఇచ్చిన తలంతు పక్కన పెట్టేస్తే అమ్మ అదేమవుతుంది అమ్మ? దేవుడు మనల్ని వదిలేస్తాడు, ఇంకొకరికి ఇస్తారు ఆ తలంతు. మనం వాడుకుంటే ఈ బిడ్డలాగా ఉండాలి అమ్మ. ఆశీర్వాదం కూడా అంతే, చేతి దాకా వచ్చిన ఆశీర్వాదం మనం పోగొట్టుకుంటున్నాం. దేవుడిచ్చిన దీవులు గట్ట మనం చేతి దాకా వచ్చినవి పోగొట్టుకుంటున్నాం అమ్మ. ఏంటంటే మొదట మాట దేవుడిలో జాగ్రత్తగా నెతకాలి. హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా నెతికితే అమ్మ దేవుడు మనతో మాట్లాడతాడు, మన సమీపంలో దగ్గరే ఉన్నాడు దేవుడు. మరి అలాగే రెండో మాట చూసుకుందాం. రెండో మాట సర్వశక్తి దేవుణ్ణి బతిమాలుకోవాలమ్మ. అమ్మ దేవుడిని మనం బతిమాలుకోవాలి. సర్వశక్తి దేవుడిని మనం బతిమాలుకోవాలి. నిర్మాకాండము 32:11 చదువుకుందాం చూడండి. మోసే తన దేవుడైన యెహోవాని బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బహుబలము వలన ఐగుప్తు దేశము నుండి రప్పించిన ప్రజల మీద నీ కోపము మండినేలా. చూసారమ్మా అమ్మ, మోసే గారు ఇశ్రాయేలు ప్రజల్ని అమ్మ అరణ్యంలో అమ్మ నడిపించినప్పుడు మోసే గారు ఏంటంటే సీనాయి కొండ మీద అమ్మ 40 రోజులు ఉపవాసంతో అమ్మ కొండ దిగలేదు. ఇలాగ ఈ ప్రజలు ఏమంటున్నారంటే మన అరణ్యంలో తీసుకొచ్చి వదిలేయాడు, మన చంపేనాకే తీసుకొచ్చాడు, ఇక్కడ తాగనాక నీళ్ళు లేవు, తిన్నాక తిండి లేదు, మనం అనవసరంగా మాట ఇక్కడికి వచ్చాం మనం అని ప్రజలందరూ కోపం పడిపోతున్నారమ్మ. మోసే గారు వెళ్ళిపోయాడు, మనకు రాలేదు అని ప్రజలు చెప్పుకుంటుంటే అమ్మ మోసే గారు 40 రోజుల తర్వాత ఆ సీనాయి కొండ నుంచి దిగు వస్తున్నప్పుడు అమ్మ ఈ ప్రజల్లో కోపం చూశాడు, మండుతున్న యాదను చూశాడు. దేవుడికి కోపం వచ్చింది. ఎవరి మీద? ప్రజల మీద. నాశనం చేసేయాలనుకున్నాడు దేవుడు. అప్పుడు మోసే గారు బతిమాలుకున్నాడు దేవుణ్ణి, ప్రభువా తెలియకో తెలుసో చేశారు తండ్రి, అయ్యా క్షమించు అని దేవుణ్ణి మోసే గారు బతిమాలుకున్నారు. అమ్మ మోసే గారి బతిమాలని అమ్మ ఆ ప్రజలు ఇంకా సజీవులుగా ఉన్నారు. మనం దేవుడికి కోపం వచ్చే పనులు ఏమి చేయకూడదు అమ్మ. దూషించే మాటలు ఏమి అనుకోదు అమ్మ. దేవుణ్ణి మనం కోపం వచ్చే మాటలు ఏమి అనుకోదు దేవుణ్ణి అమ్మ. దేవుణ్ణి బతిమాలుకోవాలి, సర్వశక్తి గల దేవుణ్ణి బతిమాలుకోవాలి. అప్పుడు మోసే గారు బతిమాలుకున్నారు కాబట్టి అమ్మ ఆయనకి ఎంతో అద్భుతమైన ఇచ్చాడు దేవుడు, ఒక శక్తిని ఇచ్చాడు మోసే గారికి. మరి మూడో మాట చూసుకుందాం చూడమ్మా. మూడో మాట పవిత్రంగా దేవుడిలో ఉండాలి. దేవుడిలో మనం పవిత్రంగా ఉండాలి. హెబ్రీయుల పత్రిక 12:4, హెబ్రీయుల పత్రిక 12:14 అందరిలో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండటకు సమ్మతించిన పరిశుద్ధత లేకుండా ఎవడైనను ప్రభువుని చూడాడు.
అమ్మ అందరిలో సమాధానం ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. మనం ఎవడైనా నేను ప్రభువును చూడాడు, ప్రభువుని చూడాడు. ఏంటంటే ప్రతి ఒక్కరు అనే మాట ఏంటంటే, ఈరోజుని ప్రభువు నాకు కలలో నాకు అది చేశాడని చెప్తారు, నాకు పరిశుద్ధత ఎలుగుని నేను చూశాను అంటారు. అమ్మ నీలో పవిత్ర ఏది? తమ్ముడు నీలో పవిత్రత ఏది? పవిత్రంగా దేవుడిలో ఉన్నవారికి దేవుడి మాటలు వింటారు. పవిత్రంగా దేవుళ్ళో జీవించిన వారికి అతని స్వరం వినబడుతుందమ్మా. దేవుళ్ళో పవిత్రంగా ఉంటే ఆయన ఎలుగుని చూస్తారమ్మా, ఆయన పరిశుద్ధాత్మను తాకుతారు. అమ్మ పరిశుద్ధాత్మను తాగుతారు. అమ్మ మనం ఏంటంటే మూడో మాట, దేవుడిలో పవిత్రంగా ఉండాలి. మరి నాలుగో మాట, యథార్థంగా దేవుడిలో నడవాలి. చూసుకుందాం చూడండి. మరి సామెతలు 11:20, మూర్ఛ చిత్తలు యెహోవాకి ఏమేలు, యథార్థంగా ప్రవర్తించిన వారు ఆయనకి ఇష్టలు. అమ్మ మూర్ఛ చిత్తులు యెహోవాకి హేహేములు, యథార్థంగా ప్రవర్తించిన వారు ఆయనకి ఇష్టలు అవుతారమ్మా. మనం చేసే ప్రతి క్రియలు అతనికి నచ్చాలి, మనం నడిచే నడక అతనికి నచ్చాలమ్మా. దేవుడికి, ప్రభువారికి మనం చూసే చూపు అతనికి నచ్చాలి. అమ్మా ఈ రోజుని మనం చేసే పనులు ఎలాగుంటున్నాయి అంటే, చర్చిలోకి వెళ్ళి వస్తే ఒకలాగా ఉంటున్నాం, ఇంటికి వస్తే ఒకలాగా ఉంటున్నాం. అమ్మ రక్షణ యేసయ్య రక్షణ అంటే పవిత్రమైనది. యేసయ్య రక్షణ అంటే అమ్మ జాగ్రత్త అయినది. యేసయ్య రక్షణ అంటే జాగ్రత్తగా ఉండాలి. అమ్మ దేవుడి మాటలు గైకొనుకోవాలి. అమ్మ మనం జాగ్రత్తగా నడవాలి దేవుళ్ళో. అమ్మ జాగ్రత్తగా నడవాలి. నడిచినప్పుడే మనకు మంచి మార్గం దొరుకుతుంది. మరి దేవుడు మరి ఎంతో అద్భుతంగా కృప చూపించవయ్యా నీ మంచి మార్గము, అందులోనే నన్ను నడిపించయ్యా, వాడుకుంటావా నా ప్రాణ యేసయ్యా, ఎన్నుకుంటావా నా మంచి యేసయ్యా. అమ్మా మంచి మార్గం నడవాలి, దేవుళ్ళో నడవాలి, మంచిగా నడవాలి మనం. అమ్మ కీర్తనలు 84:11 చదివి, అమ్మ దేవుడు యెహోవా సూర్యుడైనను కేడుమైయుండును, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన మేలులు చెయ్యక మానడు. అమ్మ మనం ఏంటంటే యెహోవా కృపలో ఘనతయు అనుగ్రహించితే యథార్థంగా ప్రవర్తించిన వారికి ఆయన మేలులను చెయ్యక మానడు. అమ్మ ఈ రోజులో మనం యథార్థంగా ఉండాలి. అమ్మ మనం యథార్థంగా ఉండాలి, యథార్థంగా నడవాలి, యథార్థంగా జీవించాలి.
దేవుడు అప్పుడు ఆయన మేలులు చెయ్యక మాండవు, చేస్తాడు. కంపల్సరిగా దేవుడు మనకు చేస్తాడమ్మా. నీలో యథార్థాన్ని చూసి మాట్లాడతాడు, చేస్తాడు. నీలో నమ్మకాన్ని చూసి చేస్తాడమ్మా దేవుడు. అమ్మ మరి మా చెల్లి పట్ల అవుతే మరి రాహీలు కుర్రోడికి కిడ్నీ ఆపరేషన్ అన్నా కాంచి, కిడ్నీ చెడిపోయింది అన్నా కాంచి చాలా కుంగిపోయింది మా చెల్లయ్య. నీకు దేవుడు మేలే చేస్తాడు. నువ్వు దేవుడిని గణపరిచావు, దేవుణ్ణి ఎంతో ఇదిగా స్తుతించావు, దేవుడికి ఎన్నో అంగలార్చావు. నీకు దేవుడు మేలే చేస్తాడు, నువ్వేం భయపడకు. నీకు ఫ్రీగానే చేస్తారు ఆపరేషన్ అన్నాను. మరి మా చెల్లి ఏడ్చేసేది, రోజు ఏడ్చేసేది, కుంగిపోయి. నువ్వు ఏడకో, మన దేవుడు బలమైన వాడు, మన దేవుడు మన కొండ, మన దేవుడు మనకు జీవం, మన దేవుడు మనకు ఊపిరి, మన దేవుడు మనకు శక్తి. అన్ని ఇచ్చే దేవుడు వల్ల నువ్వు దేవుడి దగ్గర ఏడద్దు, ఏడు. కానీ దేవుని పట్ల అద్భుతమైన కార్యం చేస్తాడు. నమ్మకస్తు దాసురాలా అని పిలుస్తాడు నిన్ను. నీకు అన్నీ మేలే చేస్తాడు దేవుడు అన్నాను. మరి అమ్మ దేవుడు మరి అద్భుతంగా ఆపరేషన్ ఫ్రీగా చేశారు. మరి అమ్మ అక్కడ 1900 చెక్కు కట్ట ఇచ్చారు. మరి అమ్మ అక్కడే అన్నం పెట్టారు, అక్కడే టిఫిన్ ఫ్రీగా పెట్టారు. మరి దేవుడు అద్భుతం చూశారమ్మా. ఒక్కసారి అలేలే చెప్దాం, అలేలయ్యా, అలేలయ్యా. దేవుడి మీద భారం మోపుకున్న వాళ్ళు ఇప్పటికీ తోసివేయడు దేవుడు. దేవుడి మీద భారం వేసుకుని మనం ఉంటే దేవుడు ఎంత బరువైనా మోస్తాను అంటున్నాడు. యథార్థంగా జీవించాలి మనం. యోబు గారు అప్పుడు యథార్థంగా జీవించారు కాబట్టి అమ్మ దేవుడిని యోబు గారు ఎంతో రెండింతలుగా ఆశీర్వదించారు. అమ్మ మా చెల్లి దేవుడిలో యథార్థాన్ని చూసింది, యథార్థంగా జీవించింది, యథార్థంగా దేవుళ్ళో గణపరుస్తుంది. మరి దేవుడు మరి మా చెల్లి పట్ల ఎంతో అద్భుతమైన కార్యాలు చేశాడు దేవుడు. అమ్మ ఎంతో అద్భుతమైన కార్యాలు చేశాడు దేవుడు. అమ్మ ఆపరేషన్ చేస్తే కొంతమంది ఎంతోమంది ఈసారి అయిపోయింది, ఇంక దాని పని అయిపోయింది, ఇంక నేలెట్టేసింది అని ఎంతోమంది అనుకున్నారు. కానీ మన యెహోవా మన పట్ల ఉన్న జోపు, మనతో తోడై ఉన్న జోపు, ఏవి తోడేలైనను సింహాలైనను నన్ను చేరవు, పరిశుద్ధుడా నీ బలము కావాలయ్యా. సింహాలైనను తోడేళ్ళైనను మనని సోకమమ్మా, మనకు సోకం. పరిశుద్ధుడైన యెహోవా మనకి బలం, మనకు తోడు అమ్మ. అలాగే మరి మా చెల్లి పట్ల మరి దేవుడు ఎంతో అద్భుతంగా ఆపరేషన్ చేసి మరి పేరు యేసుదాసు, మరి మా మేనల్డి పేరు యేసుదాస్ అని పేరు పెట్టింది. మరి యేసుదాసుకి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి, సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఆ ఆపరేషను దేవుడే, పరమదేవుడే చేశాడు. మరి ఈ రోజున మరి ఎంతో మరి ఇంటికాడ ఉంటున్నాడు, మరి కోలుకున్నాడు దేవుడు కృపలో. మరి ఆపరేషన్ గట మనం వెళ్తే దేవుడు సక్సెస్ అయింది, చాలా బాగుంది అన్నారు. మరి దేవుడికి మరి నా నిండు వందనాలు. మరి దేవుడికి మహిమ కలుగును కాక. ఈ వాక్యము నూరింతలో ఫలించి దేవుడు పరలోక రాజ్యంలో ఉండును కాక. ఆమేన్, ఆమేన్. మరి మొదటి మాట జాగ్రత్తగా దేవుడిని ఎతకాలి. రెండో మాట సర్వశక్తి దేవుడిని బతిమాలుకోవాలి. మూడో మాట పవిత్రంగా దేవుడిలో ఉండాలి. నాలుగో మాట యథార్థంగా దేవుడిలో నడవాలి. ఈ 4 పాటించిన వారికి దేవుడు మేలులు, దేవుడి కార్యాలు, దేవుడు అద్భుతాలు వాళ్ళింటిలో జరుగుతానే ఉంటాయి అమ్మ. వాళ్ళింట్లో నిండుగానే ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు అమ్మ. మరి చిన్న కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను.
ప్రేమగల తండ్రి, దయగల తండ్రి యేసయ్య దేవా, పరిశుద్ధ వందనాలు స్తోత్రాలు తండ్రి యేసయ్య తండ్రి. అయా నీకేమిచ్చిన మేము రుణం తీర్చలేం తండ్రి యేసయ్య తండ్రి. అయా ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బతుకు ఉన్నామంటే కేవలం నీ కృపే తండ్రి దేవా, స్తోత్రం తండ్రి. అయా మహోన్నతుల వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా, స్తోత్రం తండ్రి. అయా దేవా తండ్రి, అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ తండ్రి, అయా తండ్రి నిన్ను జాగ్రత్తగా నెతగాల తండ్రి యేసయ్య తండ్రి. అయా నిన్ను బతిమాలుకోవాలి తండ్రి యేసయ్య తండ్రి. అయా నీలో యథార్థంగా ఉండాలి తండ్రి యేసయ్య తండ్రి. అయా నీలో పవిత్రంగా ఉండాలి తండ్రి యేసయ్య తండ్రి దేవా, స్తోత్రం తండ్రి. అయా ప్రతి బిడ్డ హృదయంతో మాట్లాడు తండ్రి యేసయ్య తండ్రి. ప్రతి బిడ్డ హృదయంతో అయా వినిపించు తండ్రి దేవా, స్తోత్రం తండ్రి దేవా, స్తోత్రం తండ్రి, పరిశుద్ధ తండ్రి. అయా దేవా ప్రతి బిడ్డ తండ్రి, అయా నీ నామంలో ఉండాలి. ప్రతి బిడ్డ నీ నామంలో ఎదగాలి తండ్రి, నీ నామంలో నడవాలి తండ్రి యేసయ్య దేవా, స్తోత్రం తండ్రి. చూసిన ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదించి యేసు నామంలో ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.